నమస్తే. నేను మీ కుమారస్వామిని మాట్లాడుతున్నాను. మిత్రులారా, ఈ వీడియోలో ఒక ప్రధానమైన విషయాన్ని మీతో చర్చించదలుచుకున్నాను. అదేమిటంటే, ఇవాళ దక్షిణ భారతదేశంలో మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో, అటు ఆంధ్రప్రదేశ్‌లో, ఇటు తెలంగాణలో ఎక్కడ చూసినా గూడా వర్గీకరణ అనే విషయం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అటు వర్గీకరణ కావాలనేటువంటి సమూహాలు, ఉద్యమ నాయకత్వం, వారికి మద్దతుగా కూడా ఈ మధ్యలో చాలామంది దళితేతర మేధావులు కూడా స్పందిస్తున్నారు. అయితే వర్గీకరణ జరగాలి అనేటువంటి వాదన ఎంత బలంగా వస్తుందో, ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి హై తెలంగాణ రాష్ట్రంగా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా 2 రాష్ట్రాలుగా విభజించబడిన ఈ తరుణంలో, ఒకవేళ షెడ్యూల్ కులాలకు కేటాయించబడ్డటువంటి రిజర్వేషన్ల పంపిణీ ఎలా జరగాలి అనే దాని మీద పెద్దగా క్లారిటీ 2 వైపుల నుంచి వచ్చినట్టు మనకు కనబడట్లేదు. మరి ముఖ్యంగా ఒకవేళ తెలంగాణ రాష్ట్రానికే పరిమితమై మాట్లాడుకున్నా, లేదా ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిమితమై మాట్లాడుకున్నా, లేదా దేశవ్యాప్తంగానైనా ఆగస్టు 1వ తారీఖు 2024లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్‌కు అనుగుణంగా వర్గీకరణ ఎలా జరపాలి? ఒకవేళ వర్గీకరణ చేస్తే రిజర్వేషన్‌లో పునఃపంపిణీ ప్రక్రియను ప్రారంభిస్తే అనుసరించవలసినటువంటి న్యాయపరమైనటువంటి అంశాలేమిటి? మానవతా కోణంలో నుంచి దానికి పరిష్కార మార్గం ఎలా వెతకాలి? మొత్తంగా షెడ్యూల్ కులాలకు సమకూర్చబడినటువంటి 15% రిజర్వేషన్‌లని ఆ షెడ్యూల్ కులాల పట్టికలో, ఆ షెడ్యూల్‌లో పొందుపరచబడ్డటువంటి అన్ని ప్రజారాశులకు న్యాయంగా, ధర్మంగా వారికి రావాల్సినటువంటి ప్రాతినిధ్యాన్ని కల్పించడం ఎలా అనేది ఇవాళ సభ్య సమాజం ప్రధానంగా దృష్టి సారించవలసినటువంటి ముఖ్యమైనటువంటి అంశంగా నేను భావిస్తున్నా. దురదృష్టం ఏమిటంటే, ఇవాళ వర్గీకరణ జరగాలని గత 30 సంవత్సరాలుగా మాట్లాడుతున్నా, లేదా ఉద్యమాలు నిర్మిస్తున్నటువంటి వాళ్ళు గాని, లేదా వర్గీకరణ జరగాలి, అదొక ప్రజాస్వామిక హక్కు, అదొక న్యాయమైనటువంటి డిమాండు అని అంటున్నటువంటి పెద్దవాళ్ళు, బుద్ధిజీవులు గూడా. వాస్తవానికి గత కాలంలో అనేక ఉన్నత స్థాయిల్లో పనిచేసినటువంటి బ్యూరోక్రాట్స్ గావచ్చు, ఒక 50 సంవత్సరాల పైచిలుకు అనేక సామాజిక ఉద్యమాలను నిర్మించిన వాళ్ళు, ఉద్యమాలను నడిపిన వాళ్ళు, అటు పర హక్కుల సంఘాల వాళ్ళు, మానవ హక్కుల సంఘాల వాళ్ళు, మొత్తంగా ప్రజాస్వామిక దృక్పథంతో నుంచి ఆలోచిస్తున్నటువంటి వాళ్ళు కూడా జరగాలి అనేటువంటి విషయాన్ని ఎంత బలంగా వాదిస్తున్నారో, ఎలా జరగాలి అనే దాని మీద మాత్రము ఒక స్పష్టమైన నిర్ణయానికి రాలేకపోవడం వలన, లేదా ఇలా జరగాలని చెప్తే ఎక్కడ మనము అటు మాదిగలకు, ఇటు మాలలకు మనం దూరం అయిపోతాం అనేటువంటి ఒక సందిగ్ధం కారణాలు ఏమైనప్పటికీ, వారు కూడా అంత స్పష్టంగా మాటల రూపంలో గాని, రాతల రూపంలో గాని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అట్లా స్పందించినట్టయితే పెద్దగా ఎక్కడ కనబడట్లేదు. ఇది ఒక సందర్భం అయితే, ఈ 30 సంవత్సరాలుగా షెడ్యూల్ కులాలకు కేటాయించబడ్డటువంటి రిజర్వేషన్‌ను వర్గీకరించాలి అనేటువంటి వాదన వస్తున్న క్రమంలో, ఒక 10 సంవత్సరాలుగా ప్రధానంగా, లేదా ఈ మధ్య ఒక 4, 5 సంవత్సరాలుగా షెడ్యూల్ కులాలుగా గుర్తించబడి, జనసంఖ్య లక్షలల్లో లేనటువంటి సమూహాలు కూడా చాలా ఉన్నాయి. ఉదాహరణకు ఇటు ఆంధ్రప్రదేశ్‌లో కావచ్చు, ఇటు తెలంగాణలో మాల మరియు మాదిగ ఈ 2 బలమైన అంటే సంఖ్యాపరంగా చాలా జనసంఖ్య కలిగి ఉన్న ఈ 2 సమూహాలు కాకుండా, మిగతా 57 కులాలు ఏవైతే ఉన్నాయో, వాటికి సంబంధించినటువంటి ఒక బలమైన వాదన కూడా వస్తుంది. మరి వాళ్ళ వాదన వద్దంటున్న వాదనకి, కావాలంటున్న వాదనకి చాలా ఇంకా భిన్నంగా, మరింత ప్రజాస్వామికంగా, మరింత ఒక సహజ న్యాయ సూత్ర కేంద్రంగా కనబడుతుంది. ఇట్లాంటి ఈ సందర్భంలో వర్గీకరణను ఒకవేళ చేస్తే ప్రభుత్వాలు అనుసరించవలసిన
విధి విధానాలు ఎలా ఉంటే బాగుంటదనే అభిప్రాయము మీ ముందు చెప్పదలుచుకున్నాను. ప్రధానంగా ఎంఆర్‌పీఎస్ నాయకత్వము ఏబీసీడీ అనేటువంటి ఫార్ములా 1997లో ప్రతిపాదించబడి 2000 కాలం నుంచి 2004 వరకు అమల్లో వచ్చినటువంటి అదొక నమూనా. ఈ మొత్తం 59 కులాలను 4 గ్రూపులుగా విభజించి, రెల్లి వాటికి అనుబంధంగా కొన్ని సమూహాలను సమకూర్చి, వాళ్ళ ప్రాతినిధ్యాన్ని రిజర్వేషన్‌లో 1% మాదిగ మరియు మాదిగతో పాటు సాంస్కృతికంగా అనుబంధం ఉన్నటువంటి కొన్ని ప్రజారాస్తులని కలిపి బి గ్రూప్‌గా, ఆ బి గ్రూప్ యొక్క జనాభా శాతము 7% రిజర్వేషన్ పొందడానికి అవకాశం ఉందని 7%గా, ఆ తర్వాత మాల దానికి సాంస్కృతికంగా లేదా ఇతర కారణాల రీత్యా సారూప్యతను కలిగి ఉన్నటువంటి సమూహాలను కలిపి 6%గా కేటాయించి, చివరికి ఆది ఆంధ్రులకు 1%గా కేటాయించి, ఆ 4 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ 4 సమూహాలుగా లేదా గ్రూపులుగా విభజించి రిజర్వేషన్‌లను పునఃపంపిణీ చేసి కొంత అమల్లోకి తీసుకొచ్చిన విధంగానే ఇప్పుడు కూడా ఏబీసీడీలు అనేటువంటి ప్రతిపాదనను మరి ఎంఆర్‌పీఎస్ నాయకత్వం సమర్థిస్తుందా? లేదా రాష్ట్రాలు విభజించబడి కొత్త రాష్ట్రాలుగా ఏర్పడినటువంటి ఈ నేపథ్యంలో తెలంగాణ లాంటి రాష్ట్రంలో వర్గీకరణ ఎలా జరగాలి? 4 గ్రూపులుగా విభజించాలా? 3 గ్రూపులుగా విభజించాలా? లేదా 2 గ్రూపులుగా విభజించాలా? ఒకవేళ గ్రూపులు 3, 4 ఏదైనప్పటికీ అనుసరించవలసినటువంటి గ్రూపింగ్ కూడా అనుసరించవలసినటువంటి ప్రాతిపదిక ఏమిటనే దాని మీద ఒక స్పష్టమైనటువంటి వైఖరి వర్గీకరణ కావాలంటున్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా రాలేదు ఇప్పటివరకు. ప్రచార మాధ్యమాల్లో వస్తున్నటువంటి సమాచారానికి పరిమితమై మాట్లాడితే ఏబీసీడీలే మాకు శరణ్యమని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే, వాస్తవానికి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంటు ఏ ప్రతిపాదనల కేంద్రంగా వర్గీకరణ జరగాలని చెప్పిందో కూడా ఇవాళ ప్రభుత్వాలు వాటికి దూరంగా జరిగి వర్గీకరణ చేసేటువంటి ప్రయత్నం చేయలేవు. చేస్తే అవి కోర్టులో మళ్ళీ వీగిపోతాయి. అందులో ప్రధానంగా సరే 341 అనేటువంటి ఆర్టికల్‌ను పక్కన పెట్టిన మాట, దాని మీద చాలా చర్చ జరుగుతుంది. నేను కూడా ఇంతకుముందు వీడియోలో దాని గురించి వివరించినాను. కాబట్టి ఆ డిబేట్‌లోకి నేను ప్రస్తుతానికి పోదలుచుకోలేదు. అది చాలా ప్రధానమైన అంశం అయినప్పటికీ, సుప్రీంకోర్టులో ప్రస్తావించబడ్డటువంటి విధి విధానాలు, హౌ టు క్లాసిఫై ది షెడ్యూల్ కాస్ట్ రిజర్వేషన్ అనే దాని మీద వాళ్ళు కొన్ని ప్రధానమైనటువంటి సూచనలు చేసినారు. వారు చేసిన సూచనల ప్రకారం సుప్రీంకోర్టు మొన్న ఇచ్చిన జడ్జిమెంట్ సూచనల ప్రకారం గనక చేయాలనుకున్నప్పుడు, మొట్టమొదటిసారిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించవలసినటువంటి కొన్ని మౌలికమైనటువంటి విధి విధానాలు ఏమిటి అని గనక మనం చూస్తే, ప్రధానంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్‌లో ప్రస్తావించబడ్డటువంటి ఒక మౌలికమైనటువంటి ప్రతిపాదన ఏమిటనంటే, ప్రాతినిధ్యంను చూడండి అని అన్నారు. రిప్రజెంటేషన్ ఆఫ్ డిఫరెంట్ కమ్యూనిటీస్ విచ్ ఆర్ పార్ట్ ఆఫ్ ది షెడ్యూల్ కాస్ట్. అంటే ఉమ్మడి జాబితాలో పొందుపరచబడ్డటువంటి వివిధ కులాల యొక్క ప్రాతినిధ్యం, రిప్రజెంటేషన్ అది ఎలా ఉందో లెక్కలు తీయాలి అని అన్నది. ప్రాతినిధ్యం అంటే ఏమిటి? సాధారణంగా ప్రాతినిధ్యం అనే మాట వచ్చినప్పుడల్లా మనకు ఇమ్మీడియేట్‌గా మన మనసులో వచ్చేటువంటి అభిప్రాయం ఏంటంటే రాజకీయ ప్రాతినిధ్యం అని. ప్రాతినిధ్యం అనేది అన్ని సందర్భాల్లో రాజకీయ రంగానికి మాత్రమే పరిమితం కావాల్సిన అవసరం లేదు. ప్రాతినిధ్యం అనంటే విద్య, ఉద్యోగ మరియు ప్రభుత్వాలు కాలానుగుణంగా చేపట్టినటువంటి సంక్షేమ పథకాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ముఖ్యంగా ఇవాళ ఎస్సీలకి కేటాయించబడ్డటువంటి విద్యా హక్కులు మరియు ఉద్యోగ హక్కులు, లేదా ప్రభుత్వము పరిపాలనలో భాగంగా ముందుకు తీసుకొచ్చేటువంటి సంక్షేమ పథకాలలో ఎవరికి ఎంత అవకాశం రావాలి
అనేది పరిగణలోకి తీసుకోవాలని గదా! అట్లాంటప్పుడు వాళ్ళు కోర్టు తీర్పులో ప్రధానంగా అడిక్వేట్, ఇనడిక్వేట్ రిప్రజెంటేషన్, అడిక్వేట్ రిప్రజెంటేషన్ ఆర్ యాక్సెసిబిలిటీ. అంటే యాక్సెసిబిలిటీ అంటే ఏమిటి? ఏదైనా ఒక వస్తువుకు, లేదా ఏదైనా ఒక వనరుకు, ఏదైనా ఒక సంపదకు, ఏదైనా ఒక అవకాశానికి ఏ మేరకు వాళ్ళు దగ్గరగా ఉన్నారు. అంటే అవకాశాలను అనుభవించడంలో వాళ్ళకు అందివచ్చినటువంటి అవకాశం ఏమిటి అని చూడమన్నది. కాబట్టి ఇవాళ సుప్రీం కోర్టు వెలువరిచినటువంటి, అభిప్రాయపడ్డటువంటి విధి విధానాల కేంద్రంగా చూసినా, బహుశా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, అక్కడ చంద్రబాబు నాయుడు కావచ్చు, మరే ప్రభుత్వం అయినా ఇవాళ వాళ్ళ రాష్ట్రాలలో అందుబాటులో ఉండేటువంటి షెడ్యూల్ కులాల యొక్క ప్రాతినిధ్యాన్ని ప్రామాణికంగా తీసుకోవాల్సొస్తది. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రానికే పరిమితమై ఆలోచించినప్పుడు, ఈ 59 జాబితాలో పొందుపరచబడ్డటువంటి ఈ 59 కులాల యొక్క ఆర్థిక స్థితిగతి ఏమిటి? సామాజిక పురోగతి ఏమిటి? సమాజంలో ఇతరతర రంగాల్లో వాళ్ళకున్నటువంటి ప్రాతినిధ్యం ఏమిటి అనేది ప్రధానంగా పరిగణలోకి తీసుకోవాల్సొస్తది. అలా తీసుకొని వర్గీకరణ చేయాలి. అయితే బలంగా ఇప్పుడు రేపు ఒకవేళ ఈ మధ్య కాలంలో తీర్పొచ్చిన తర్వాత, ఇటు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎంఆర్‌పీఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఒక ఒత్తిడి కారణంగా దానికి ప్రభావితమై గనక ఇట్లాంటి విషయాలను పరిగణలోకి తీసుకోకుండా ఒకవేళ వర్గీకరణ చేస్తే, అటు వర్గీకరణ కావాలనుకుంటున్న వాళ్ళకి గాని, లేదా వర్గీకరణ చేసి శాశ్వతమైన పరిష్కారం పలుకుదామని ఆలోచిస్తున్నటువంటి ఆలోచన గూడా మళ్ళీ న్యాయపరంగా చిక్కులొచ్చే అవకాశం ఉన్నట్టు మనకు కనబడుతుంది. ఇవాళ ప్రధానంగా బహుశా ఈ ప్రతిపాదన కేంద్రంగా చేయాలి అన్నప్పుడు, మరి ఇంకొక రెండో అంశం చర్చలోకి రావాల్సొస్తది. అదేమిటి అనంటే, ఆయా ప్రజా రాసుల యొక్క జనసంఖ్య ఏమిటి అని. అంటే ప్రాతినిధ్యాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలనుకున్నా, ప్రాతినిధ్యము దేనితో ప్రాతినిధ్యం అనంటే, ఆయా ప్రజా రాసుల యొక్క అస్తిత్వం, ఆ ప్రజా రాసుల యొక్క సమూహం యొక్క సంఖ్య ఎంత గూడా తేల్చాల. ఇక్కడనే చాలా పెద్ద రాజ్యాంగబద్ధంగా, న్యాయబద్ధంగా ఒక పెద్ద చిక్కు పడ్డది ఇయాల దేశంలో. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ చాలా చాకచక్యంగా ఈ మొత్తం సమస్యను న్యాయంగా, ధర్మంగా, శాస్త్రీయంగా పరిష్కరించవలసినటువంటి ఒక గురుతర బాధ్యత నుంచి రాజకీయ చాణక్య నీతిని ప్రదర్శించి పక్కకు జరగడం వల్ల, సుప్రీం కోర్టు కూడా ఈ అభిప్రాయానికి అనుగుణంగానే తీర్పునివ్వడం వల్ల, ఈ ప్రాతినిధ్య సమస్యను కూడా ఎలా గణనలోకి తీసుకోవాలి, ఎలా పరిగణలోకి తీసుకోవాలంటే జనసంఖ్య కూడా ప్రధానమైన అంశం. భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం ప్రకారము మరి జనసేకరణ, జనగణన అనేది చేయవలసినటువంటి బాధ్యత రాజ్యాంగ ప్రకారం కేంద్ర ప్రభుత్వం చేయాలి. మనకు 2011 తర్వాత ప్రతి 10 సంవత్సరాలకు జనగణన జరుగుతది. జనగణనే కాకుండా జనగణనలో భాగంగా షెడ్యూల్ కులాల యొక్క, షెడ్యూల్ ట్రైబ్స్ యొక్క, ఇండివిడ్యువల్ కమ్యూనిటీ యొక్క జనసంఖ్యను కూడా తీస్తారు. 2011 తర్వాత 2021లో ఆ పని జరిగేదుండే. అప్పుడు కరోనా ఉండడం ద్వారా కావచ్చు, సిద్ధాంతపరంగానే ఈ దేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థను గుర్తించడానికి పెద్దగా సుముఖంగా లేనటువంటి బీజేపీ పార్టీ కరోనా యొక్క కారణం చెప్పి జనగణన, కులగణన చేయలేదు. ఇప్పటికి కూడా చేయలేదు. బహుశా రేపు సుప్రీం కోర్టు ప్రతిపాదించినటువంటి ప్రతిపాదనకు అనుగుణంగా ఈ వర్గీకరణ చేద్దామని ఏదైనా రాష్ట్రం ముందుకెళ్తే చట్టపరంగా ఒక చిక్కొస్తది. 2011లో సేకరించినటువంటి జనాభాను పరిగణలోకి తీసుకొని, ఆ జనాభాలో మొత్తంగా షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి ప్రజారాశుల యొక్క జనసంఖ్యను తీసి, ఆ జనసంఖ్యకు అనుబంధంగా, అనుగుణంగా వాళ్ళు విద్యారంగంలో కావచ్చు,
లేదా ఉద్యోగ రంగాల్లో కావచ్చు, ప్రభుత్వాలు చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు పొందడంలో ఎవరు ఏ స్థాయిలో, ఏ మేరకు ఫలితాలను అనుభవించడంలో ఆయా ప్రజారాశుల యొక్క స్థితి ఏమిటనేది లెక్క తీయాలి. ఇక్కడ 2011 ప్రకారం తీసుకోవాలా? లేదా కేంద్ర ప్రభుత్వము ఇప్పటికైనా సుప్రీంకోర్టు జడ్జిమెంట్‌ను గౌరవించి వెంటనే దేశవ్యాప్తంగా కులగణనకు పూనుకొని, ప్రధానంగా ఒకవేళ మొత్తం జనసంఖ్య యొక్క గణన చేయాలంటే ఎక్కువ కాలం పడతదనుకుంటే, ఎక్స్‌క్లూజివ్‌గా దేశంలో ఉన్నటువంటి షెడ్యూల్ కులాలకు సంబంధించిన తీర్పు కాబట్టి ఇది. ఈ తీర్పును గౌరవిస్తూ దాని పరిష్కార మార్గం గూడా అంతే శాంతియుతంగా, అంతే ప్రజాస్వామ్యపూర్వకంగా జరగాలనంటే, దేశంలో ఉన్నటువంటి షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి కులగణన జరిపి, ఆ యొక్క డేటాను రాష్ట్ర ప్రభుత్వాలకు గనక అందుబాటులోకి తీసుకొస్తే, ఈ కొత్తగా చేపట్టబడినటువంటి ఈ జనసంఖ్యను పరిగణలోకి తీసుకొని, దానికి అనుగుణంగా ప్రాతినిధ్యాన్ని లెక్కగట్టి వర్గీకరణ చేయవలసి ఉంటది. బహుశా అట్లా చేస్తే రాబోయే కాలంలో ఈ సమస్య మళ్ళీ రాకుండా ఒక శాశ్వత పరిష్కార మార్గం వెతికినట్టు అయితది. కానీ కేంద్ర ప్రభుత్వము ఆ పని చేయడానికి సిద్ధంగా ఉందా అని ఆలోచిస్తే మాత్రము పెద్దగా సుముఖంగా లేదనేది సుస్పష్టం. అయితే మరి చాలా రాష్ట్రాలలో షెడ్యూల్ కులాలకు కేటాయించబడేటువంటి రిజర్వేషన్‌ను విభజించండి లేదా పునర్విభజించాలని దాదాపు అన్ని రాష్ట్రాలలో రకరకాల సందర్భాల్లో రకరకాల కమిటీలేసినారు. అన్ని కమిటీలు వ్యక్తం చేసినది ఏంటంటే పంపిణీ జరగాలని చెప్పారు. మరి ఎలా చేయాలనే దగ్గర మాత్రం స్పష్టత లేదు. నాకు తెలిసి సబ్జెక్ట్ టు కరెక్షన్ ఉషా మేరన్ కమిషన్ మాత్రమే అనేక విషయాలను అధ్యయనం చేసి వాళ్ళు ఇచ్చినటువంటి పరిష్కార మార్గంలో ఆ రిపోర్ట్‌లో చిట్ట చివరన ఉన్న పేజీ గనక మనం చదివితే ఆర్టికల్ 341ను ఇప్పటికీ క్లాజ్ 1, క్లాజ్ 2 2 ఉన్నాయి. క్లాజ్ 1 షెడ్యూల్ కులాలు ఎవరు అని గుర్తించడానికి అనుసరించవలసినటువంటి వివరణ. క్లాజ్ 2 షెడ్యూల్‌లో ఉన్నటువంటి ఏదైనా కులము కాలానుగుణంగా వచ్చినటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ సంక్షేమ పురోగతిలో భాగంగా కావాల్సినంత అభివృద్ధి సాధించింది. కాబట్టి దాన్ని ఇంక షెడ్యూల్ కులాలుగా గుర్తించవలసిన అవసరం లేదనుకుంటే తొలగించడానికి సంబంధించిన ప్రక్రియ గురించి ఉంది. ఈ 2 ప్రక్రియలు కాకుండా అదనంగా భారత రాజ్యాంగాన్ని అమెండ్మెంట్ చేసి సవరించి ఆర్టికల్ 341కు అదనంగా క్లాజ్ 3ని గనక చేర్చి పార్లమెంటు స్థాయిలో దీని మీద ఒక నిర్ణయం తీసుకొచ్చి అటు పార్లమెంటు దేశవ్యాప్తంగా కూడా ఒక చట్టం తీసుకురావచ్చు. లేదా పార్లమెంట్ ద్వారా ఒక కొత్తగా క్లాజు చేర్చి ఈ పునఃపంపిణీకి లేదా వర్గీకరణకు అవకాశం కల్పిస్తూ రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధతను కల్పించాలి. అలా కల్పిస్తే ఈ సమస్యకు పరిష్కార మార్గము న్యాయబద్ధంగా సులభతరమైతుందని చెప్పింది. మరి ఆ పరిగణనలో ఆ వాదన పెద్దగా మళ్ళీ ఇప్పుడు చర్చలోకి రాకుండా అటు కావాలంటున్న వాళ్ళు కూడా జాగ్రత్త పడుతున్నారు. ఏదేమైనప్పటికీ 2011 లెక్కలు గనక తీసుకొని గనక చేస్తే ప్రధానంగా ఎవరికి నష్టం అనంటే ఇటు మాలలు, మాదిగలు కాకుండా ఉన్నటువంటి ఇతర షెడ్యూల్ కులాల ప్రజారాశులకే తీవ్రమైన అన్యాయం జరిగే ఆస్కారం ఉంది. ఎందుకు ఈ మాట అనవలసి వస్తుందనంటే 2011 సెన్సస్ ప్రకారము తెలంగాణ రాష్ట్రానికే మనం పరిమితమై మాట్లాడుకుంటే 2011లో సేకరించినటువంటి కుల గణనలో భాగంగా వచ్చినటువంటి సమాచారాన్ని పరిగణలోకి తీసుకొని గనక ఆలోచిస్తే తెలంగాణలో 52,17,684 జనసంఖ్యతో మొత్తం 59 కులాలు ఈ తెలంగాణలో విస్తరించి ఉన్నాయి అని చెప్తుంది ఆ రిపోర్ట్. మరి దాంట్లో ఒకవేళ పాత నమూనా అయినటువంటి ఏబిసిడీల నమూనానే ఇక్కడ మనము ఇప్పుడు రేపు జరగబోయే చట్టంలో వాటిని యాజ్ ఇట్ ఈస్‌గా తీసుకుంటే ఎలా ఉంటది అని గనక ఆలోచించిస్తే రెల్లి దానికి అనుగుణంగా లేదా దానితో సమానంగా సాంస్కృతికంగా, సాంఘికంగా అనుబంధం ఉన్న కులాలనన్నీ కలిపి చూస్తే కూడా వాళ్ళ జనసంఖ్య ఈ తెలంగాణ రాష్ట్రంలో 13,452 మాత్రమే జనసంఖ్య. అంటే
మొత్తంగా 52,17,684లో దాని పర్సెంటేజ్, దాని శాతం ఎంత అంటే 0.25 మాత్రమే ఉంది. ఈ 0.25% జనాభా కలిగిన రెల్లి సమూహానికి ఇప్పటికిప్పుడు అందుబాటులో ఉన్న 15% రిజర్వేషన్లలో వాళ్ళ శాతం ఎంత వస్తది అని గనక మనం 15% వాళ్ళ జనసంఖ్యను గనక డివైడ్ చేసి చూస్తే 0.03 మాత్రమే వాళ్ళకి ప్రాతినిధ్యం వచ్చే అవకాశం ఉంది. కేవలం జనసంఖ్యను మాత్రమే పరిగణలోకి తీసుకుంటే, ప్రాతినిధ్యాన్ని కాదిక్కడ. మరి సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది జడ్జిమెంట్‌లో ప్రధానంగా? ప్రాతినిధ్యమే ప్రామాణికం అని అన్నది. ఆ రకంగా ఆలోచించినప్పుడు మరి 0.03 మాత్రమే వాళ్ళకి అవకాశం వచ్చేటట్టుంది. ఈ 0.03 అనేది నాట్ ఈవెన్ 0.5. జనరల్‌గా గణిత శాస్త్ర ప్రకారము, స్టాటిస్టిక్స్ ప్రకారము మోర్ దెన్ 0.5 ఉంటే దట్ కెన్ బి కన్సిడర్ యాస్ ఎ 1% అట్‌లీస్ట్. కానీ 0.5% కూడా లేకుండా వాళ్ళ ప్రాతినిధ్యం ఉన్నప్పుడు ఇది మరి పరిష్కార మార్గం చూయించినట్టా? లేదా మొత్తంగానే వాళ్ళను నష్టానికి లేదా వాళ్ళకి అన్యాయం చేసినట్టా అనేది ఇవాళ వర్గీకరణ కావాలి అంటున్న వాళ్ళు, వర్గీకరణ కావాలని కొట్లాడుతున్న వాళ్ళు, వర్గీకరణ జరిగితే అది న్యాయమైంది అంటున్న వాళ్ళు కొంత మనసు పెట్టి ఆలోచించవలసినటువంటి ఒక పెద్ద సమస్య ఇది. అట్లాగే మాదిగ మరియు మాదిగ సమూహంలో భాగంగా ఏదైతే జస్టిస్ రామచంద్రరాజు సూచించినటువంటి సమూహాలన్నీ కలిపితే మాదిగ యొక్క పర్సెంటేజీ మొత్తం 52,17,648లో 34,06,708 ఉంది. దాని పర్సెంటేజ్ వచ్చేసి 65% ఉంది. ఈ 65% మనం 15%లో భాగంగా చూస్తే ఎగ్జాక్ట్‌గా వారికి వచ్చేటువంటి ఈ యొక్క దీని పరిగణలోకి తీసుకుంటే 7.79 రమారమి 10% మాదిగలు, మాదిగ సమూహంలో భాగంగా వచ్చేటువంటి సమూహాలందరికీ వర్తిస్తాయి. మాలలకి సంబంధించి గనక చూస్తే ఆ లెక్కల ప్రకారము 18 లక్షల జనాభా ఉంది. ఈ 18 లక్షల జనాభాకు పర్సెంటేజ్ గనక తీసుకుంటే 36% అనుకోండి. ఈ 36%కి కేటాయించబడ్డ రిజర్వేషన్‌లో 5.7% అంటే ఒక 6% వరకు. మిగిలిన ఆది ఆంధ్రులు అనేటువంటి కూడా ఒక సమూహం ఉంది. ఈ ఆది ఆంధ్రుల యొక్క జనాభా 6,716. దాని యొక్క శాతము జనాభాలో 0.12 అయితే వాళ్లకు రిజర్వేషన్‌లో వచ్చేటువంటి శాతము కూడా రమారమి అంతే శాతం వస్తుంది. ఇది ఒకవేళ 2011 జనగణనను పరిగణలోకి తీసుకొని, కుల గణనను పరిగణలోకి తీసుకొని తెలంగాణలో ఉన్నటువంటి షెడ్యూల్ కులాలకు ఏబిసిడి అనే నమూనాను పాటించి గనక చేస్తే, గతంలో రామచంద్రరాజు కమిషన్ ఇచ్చినటువంటి నమూనాను గనక అనుసరించి చేస్తే రేపు బహుశా ఈ లెక్కల ప్రకారం చూస్తే పర్సెంటేజ్ అటు మాదిగలకు 10%, మాలలకు ఒక 5%, 5.7, మిగిలినటువంటి 1%లో 6% రెల్లిలకు, 6% ఆది ఆంధ్రులకు ఇవ్వాల్సి వస్తుంది. ఈ 6%ను మరి రోస్టర్ పాయింట్ కనుక అప్లై చేసి చూస్తే, అంటే 100 రోస్టర్ పాయింట్ అంటే 100 పాయింట్ రోస్టర్ పాయింట్ అని అంటారు ఎంప్లాయ్మెంట్లో కానీ, ఈవెన్ విద్యా అవకాశాలు కల్పించడంలో కానీ చూస్తే అది ఎలా పరిష్కరించాలనేటువంటిది ఇలా న్యాయ కోవిదులు లేదంటే బుద్ధిజీవులు దానికైనా పరిష్కార మార్గం ఇస్తారనేది కూడా నాకైతే అనుమానమే. ఇప్పుడు ఇదొక ప్రతిపాదన. ఇప్పుడు మామూలుగా అయితే నాకు అర్థమైనంత వరకు ఎంఆర్పిఎస్ నాయకత్వం మాట్లాడుతుంది ఏబీసీల వర్గీకరణ అనేది జరగాలని. కానీ ఎలా జరగాలంటే మరి ఒకవేళ వాళ్ళన్నట్టు ఈ ప్రకారం కనుక జరిగితే, గతంలో ప్రస్తావించిన ఈ నమూనా ప్రకారం జరిగితే నష్టం ఎవరు జరుగుతుంది అంటే, నేను ఇందాకే ప్రస్తావించినట్టు మాలలకు, మాదిగలకు పెద్దగా నష్టం జరగకుండా మాల, మాదిగేతర దళిత సమూహాలకు అసలు ప్రాతినిధ్యమే లేకుండా పోతుంది. కాబట్టి సుప్రీంకోర్టులో ప్రస్తావించినటువంటి సుప్రీంకోర్టు తీర్పులో ప్రస్తావించిన అంశం ఏంటంటే అడిక్వేట్ రిప్రజెంటేషన్ అండ్ ఇన్అడిక్వేట్ రిప్రజెంటేషన్. ఈ చాలినంత ప్రాతినిధ్యం ఉందా లేదా, ఒక సమూహం యొక్క జనసంఖ్యకు చాలినంత ప్రాతినిధ్యం ఉందా లేదా చూడాలని అన్నది. ఈ చాలినంత ప్రాతినిధ్యం ఉందా లేదా చూడాలి అనేది ఏ రకంగా చూడాలి అని అంటే,
రిలయబుల్ డాటా అని అన్నది. రిలయబుల్ డాటా అంటే ఏమిటి? ఎవరో వ్యక్తులు లేదా బయట సివిల్ సొసైటీ, పౌర సమాజంలో ఉన్న సంస్థలు, సంఘాలు, వ్యక్తులు, సమూహాలు మాట్లాడింది రిలయబుల్ డాటా కాకపోవచ్చు. రాజ్యమే స్వతహాగా తన యంత్రాంగాన్ని వాడుకొని, తనకున్నటువంటి తన రాజ్యంలో భాగంగా ఉన్నటువంటి కార్యనిర్వాహక శాఖలో పనిచేసేటువంటి బ్యూరోక్రసీని వాడుకొని లెక్కలు తీయడము రిలయబుల్ డాటా అని అర్థం. కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము చేయాలా? మరి కేంద్ర ప్రభుత్వం ఆ పని చేయాలంటే రాజ్యాంగబద్ధ ప్రకారము కేంద్రమే చేయాలి. కేంద్రం చేయలేదు. సరే, ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు, ఇక్కడ ఉన్నటువంటి వేడి వేడి రాజకీయ ఒత్తిడిలో భాగంగా రేవంత్ రెడ్డి గారు కులగణన ప్రారంభం చేసినారు. ఇప్పుడు ఆ కులగణనలో భాగంగా ఒకవేళ దాన్ని కులగణన అనట్లేదు, టెక్నికల్‌గా అట్లా అంటే ప్రమాదం కాబట్టి సోషియో ఎకనామిక్ సర్వే అని అంటున్నారు. ఏదేమైనప్పటికీ ఆ లెక్కలు వచ్చే అవకాశం ఉంది. మరి ఆ లెక్కలను అనుగుణంగా ఆ లెక్కలను ప్రాతిపదిక చేసుకొని ఒకవేళ దీన్ని వర్గీకరణ చేస్తే అది చట్టబద్ధంగా చెల్లుతుందా లేదా అంటే ఇప్పటికిప్పుడు రాజ్యాంగానికి ఉన్నటువంటి మౌలిక స్వరూపం రీత్యా అది మళ్ళీ న్యాయపరమైన చిక్కుల్లోకి పోయే ఆస్కారమే ఉంది. అయితే ఇవాళ ఇదొక ఈ ఈ వాదన ఎంతవరకు న్యాయమైంది అనంటే, నా మేరకు ఇది సరి అయినటువంటి ప్రజాస్వామిక ప్రతిపాదన కాదు. అటు సుప్రీంకోర్టు చెప్పింది గూడా. అందుకని పదే పదే బహుశా ముఖ్యంగా కృష్ణ మాదిగ లాంటి వాళ్ళు లేదా ఇతరులు మాట్లాడుతుందేందనంటే, మేమెంతో మాకంత వాటా రావాలి అంటున్నారు. న్యాయంగా అయితే అది న్యాయమైనటువంటి ప్రతిపాదనే. కానీ మేమెంతో మాకంతా వాటా అంటే, ఆ వాటా తక్కువ ఉన్నప్పుడు మేమెంతో మా వాటా అంత రావాలనడంలో న్యాయం ఉంది తప్ప, నీ వాటాకు మించి ఒకవేళ ప్రాతినిధ్యాన్ని వహించడంలో, పొందడంలో మనం గనక ముందుంటే, అప్పుడు అనుసరించవలసిన ఇంకొక ప్రత్యామ్నాయ మార్గం ఏదో కూడా ఆలోచించాలి. మాలా, మాదిగలు ఇద్దరు మా జనసంఖ్య ఇంత ఉంది కాబట్టి మాకింత రావాలి అని గనక వాదన చేసుకుంటా పోతే, మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు విలువేమిటి? సుప్రీంకోర్టు తీర్పులో ఇప్పటివరకు ప్రాతినిధ్యంలో ఎవరెక్కడున్నారో చూసి, ఇప్పటివరకు ప్రాతినిధ్యంలో తక్కువ ప్రాతినిధ్యం పొందిన వాళ్లకు అవకాశాలు ఇవ్వమన్నది. కాబట్టి ప్రాతినిధ్య ప్రామాణికంగా గనక ప్రాతినిధ్యమే వర్గీకరణకు ఒక ప్రమాణంగా, ఒక ప్రతిపాదక గనక నిలబడితే, మాలా మాదిగేతర సమూహాల యొక్క ప్రాతినిధ్యం ఎక్కడ కూడా ఆశించినంత లేదు. ఈ 80 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో అటు మాదిగలు, ఇటు మాదిగలు కొంత అటు ఇటు తేడాతోని ఉద్యోగ అవకాశాలు కావచ్చు, విద్యా అవకాశాలు కావచ్చు, ఇతర అవకాశాలు పొందుతున్నారు. కానీ ఇతర సమూహాలకు అవకాశము వాళ్ళ జనసంఖ్య కాదు గదా! మొత్తంగా వాళ్ళకి చాలా నష్టమే జరిగింది. ఎక్కడన్నా ఒకటి, సమూహాల నుంచి వచ్చిన వాళ్ళు ఎదిగితే ఎదగవచ్చు. కాబట్టి ఈ కాంటెక్స్ట్‌లో ఒక రెండో ప్రతిపాదన, దీనికంటే మెరుగైన వర్గీకరణ నమూనాను మనం ప్రతిపాదించవలసిన అవసరం ఉంది. ఆలోచించవలసిన అవసరం ఉందనేది మాత్రం నేను చెప్పగలుగుతాను. ఏమిటి ఆ ప్రతిపాదన? ఏం చేయవచ్చు? సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో భాగంగా వెలువరిచినటువంటి కొన్ని ప్రధానమైన పరికరాలను గనక మనం పరిగణలోకి తీసుకొని ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతది. అయితే ఇక్కడ చాలా ధైర్యము, చాలా మానవతావాద దృక్పథంతో ఉంటే తప్ప అది సాధ్యం కాదు. అందుకనే ప్రపంచవ్యాప్తంగా ఇట్లాంటి సమస్యలు కేవలం భారతదేశంలో లేవు. ప్రపంచవ్యాప్తంగా అటు యూరోప్ కంట్రీలో కావచ్చు, ఆఫ్రికాలో కావచ్చు, మనుషులు ఈ భూమి మీద ఎక్కడున్నా ఈ సమస్య ఉంది. కాబట్టి ఇట్లాంటి సరే, అది కులం రూపంలో లేకపోవచ్చు, మతం రూపంలో ఉండవచ్చు, భాషా రూపంలో ఉండవచ్చు, లేదా వైట్స్, బ్లాక్స్ అనే రూపంలో ఉండవచ్చు. రూపం ఏదైనా దాని యొక్క స్వభావం మాత్రం ఒకటే. అట్లాంటి సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా అల్పసంఖ్యాక జాతుల యొక్క హక్కుల మీద చాలా పనిచేస్తున్న వాళ్ళ దాంట్లో మనకు ప్రధానంగా కెనడియన్ ఫిలాసఫరు చెప్పినటువంటి అభిప్రాయం ఇక్కడేమైనా అప్లికేబుల్ అవుతుందో కూడా మనం ఆలోచించాలి. విల్ కిమ్లిక్ అతని పేరు. విల్ కిమ్లిక్ అల్పసంఖ్యాకులు అంటే జనాభా పరంగా కావచ్చు, భాష పరంగా కావచ్చు, కులపరంగా కావచ్చు, జాతి పరంగా కావచ్చు, లేదా స్త్రీ పురుష వ్యత్యాసంలో కావచ్చు, ఏ రకంగా చూసుకున్నా అల్పసంఖ్యాకులు అంటే తక్కువ సంఖ్యను కలిగి ఉన్నటువంటి ప్రజారాశులకు న్యాయం చేయడం ఎలా, అవకాశాలు కల్పించడం ఎలా అనే దాని మీద
చాలా విస్తృతమైన అధ్యయనం చేసినారు వాళ్ళు. ఆయన వెలువరిచినటువంటి అభిప్రాయం ప్రకారం చూసుకున్నట్టయితే, మొత్తంగా ఒక అవమానాలకు గురైనటువంటి, నిరాకరణకు గురైనటువంటి ప్రజారాశులన్నీ ఒక సమూహంగా ఏర్పడి, ఆ నిరాకరణకు గురి చేస్తున్న ప్రజారాశులతోని పోరాటాలు చేసినప్పుడు ఒక ఉమ్మడి అస్తిత్వం వస్తది. ఎట్లయితే భారతదేశంలో విడివిడిగా ఉన్నటువంటి అంటరాని జాతులన్నీ కలిసి ఒక షెడ్యూల్ కులాలుగా ఎమర్జ్ అయిన పద్ధతి ఏదైతుందో ఆ రకంగా. ఎదిగిన తర్వాత కొన్ని హక్కులు సాధించుకున్నాక, ఆ హక్కులను పంచుకునేటప్పుడు మాత్రము ఇంటర్నల్ రిస్ట్రిక్టెడ్ రైట్స్ అన్నాడాయన. ఎక్స్టర్నల్ ప్రొటెక్షన్ రైట్స్ అంటే ఒక బాధ్యత సమూహము మొత్తం సమాజంతో కొట్లాడినప్పుడు రాజ్యం వాళ్ళకు రక్షణ కల్పించేటువంటి పద్ధతిని ఆయన ఎక్స్టర్నల్ ప్రొటెక్షన్ రైట్స్ అన్నాడు. హక్కులు సాధించుకున్న తర్వాత హక్కులను ఎలా పునః పంపిణీ చేసుకోవాలనే దగ్గర మాత్రం ఇంటర్నల్ రిస్ట్రిక్షన్ రైట్స్ అని ప్రపోజల్ చేసినాడు. అంటే దాన్ని గనక భారతదేశానికి గనక అన్వయించుకొని చూస్తుంటే 15% కేటాయించబడ్డటువంటి ఈ హక్కులను, ఈ అవకాశాలను పునః పంపిణీ చేసుకోవడంలో ఆ సమూహంలోనే ఎదిగొచ్చినటువంటి ప్రజారాశులు మళ్ళీ ప్రాతినిధ్యాన్ని జనాభా కేంద్రంగా ప్రతిపాదన చేయకూడదు అనేది అందులో అంతఃసూత్రంగా ఉన్నటువంటి అర్థం. మేమెంతనో, మా జనాభా ఎంతనో మాకంత ప్రాతినిధ్యం రావాలని కాదు ఇక్కడ. నీ జనసంఖ్య పెద్దగానే ఉండవచ్చు. కానీ గడిచిన కొంతకాలంలో నీ జనసంఖ్యకు కొంచెం అటు ఇటుగా నువ్వు అవకాశాలు పొందుతున్నప్పుడు, నీ జనసంఖ్య పంపకానికి ప్రాతిపదిక కాకూడదు. అటు మాలలైనా, ఇటు మాదిగలైనా ఆలోచించాలి. ఏం కావాలి? ఇప్పటిదాకా ప్రాతినిధ్యం లేని వాళ్ళకి ప్రాతినిధ్యం ఎలా కల్పించడము? కాబట్టి 2011 సెన్సస్ ప్రకారం గనక ముందు పెట్టుకుంటే, అటు ఈ మాల, మాదిగేతర సమూహాలకు న్యాయం జరగదు కాబట్టి, అవసరం అనుకుంటే అందరం కలిసి కేంద్ర ప్రభుత్వమైన ఒత్తిడి తీసుకురావాలి. ఇవాళ ఎంఆర్‌పీఎస్, మాలల మీద చేస్తున్నటువంటి పోరాటం ఏదైతే ఉందో, రోజు రోజుకో పోరాటం చేస్తున్నారు కదా! రోజు రోజుకు ప్రజాక్షేత్రంలో నిలబడి మాకు అన్యాయం జరిగింది అంటున్నారు కదా! అన్యాయం జరిగిన మాట వాస్తవమే. కానీ అన్యాయాన్ని పరిష్కార మార్గంలో వచ్చేసరికి మధ్యలో ఆగిపోతున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్క మాట అనట్లే. కేంద్ర ప్రభుత్వం చేయాలని చట్టంలో ఉంది. రాజ్యాంగ స్వరూపంలో కూడా అదే ప్రధాన అంశం. కానీ దాని గురించి ప్రస్తావన ఏం తీసుకురావట్లే. ఎందుకు తీసుకురావట్లే అంటే అందరికి జగమెరిగిన సత్యమే. రాష్ట్ర ప్రభుత్వం అందులో కాంగ్రెస్ ఇక్కడ అధికారం ఉంది కాబట్టి దాని మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. కాబట్టి సమస్య శాశ్వతంగా పరిష్కారం కావాలన్నప్పుడు, శాశ్వత పరిష్కారంలో భాగంగా ఆలోచించినప్పుడు యుద్ధం చేయడానికి ఎవరు బలమైన శత్రువు వాళ్ళ మీద యుద్ధం చేయకుండా, బలహీనుల మీద, తోటి సోదరుల మీద, తోటి అవమానాలు భరించిన వాళ్ళ మీద యుద్ధం చేయడంలో ఉన్న ఆంతర్యం ఏందో మరి నాయకత్వమే ఆలోచించాలి. ఇది కాస్త పక్కన పెడితే, విల్కింలికా ప్రతిపాదన ప్రకారం కనుక రాజ్యాంగంలో కల్పించిన రిజర్వేషన్ పంచుకోవడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. అదేమిటంటే ఇంటర్నల్ రిస్ట్రిక్షన్ రైట్స్. ఉదాహరణకు దానికి మనం తెలంగాణకి అన్వయించుకొని చూస్తే, ఇవాళ మాల, మాదిగేతర సమూహాల యొక్క ప్రాతినిధ్యాన్ని తీయాలి. వాళ్ళు విద్యారంగంలో ఎక్కడున్నారు? ఉద్యోగ రంగంలో ఎక్కడున్నారు? ఇతర రంగాల్లో వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళకున్న జనసంఖ్యతో కాదు, ఆ ఉన్న జనసంఖ్యకు అనుగుణంగా కూడా వాళ్ళ ప్రాతినిధ్యం లేనప్పుడు, ఇవాళ వర్గీకరణ యొక్క పునఃపంపిణీ నమూనా మరింత గంభీరంగా, మరింత విశాల దృక్పథంతో జరగవలసి ఉంటుంది. జనసంఖ్య ఆధారంగా కాకుండా ప్రాతినిధ్య ఆధారంగా జరగవలసిన అవసరం ఉంటుంది. అందుకే ఇవాళ ఆ ప్రజారాశులు వాళ్ళు అడుగుతున్నారు. 70-80 సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చినప్పటికీ మా ప్రాతినిధ్యం ఎక్కడ కూడా ఆశించినంత లేదు. మా ప్రాతినిధ్యమే కాదు, ప్రాతినిధ్యం సమస్య కాసేపు పక్కన పెట్టండి. మాకు కుల సర్టిఫికేట్ కూడా, మాదైన కులం, మేము పుట్టి పెరిగినటువంటి మా కుల సర్టిఫికేట్ కూడా మాకు ప్రభుత్వాలు కల్పించట్లేదు. మాకు కుల ధృవీకరణ పత్రం కావాలంటే మేము ఆర్‌డీఓ దగ్గరికి పోవాలి. మాకు సాంస్కృతికంగా, వారసత్వంగా వచ్చిన మా సంపద పూర్తిగా ధ్వంసం అయిపోయింది. మా బతుకులు ఇవాళ బజార్‌లో పడ్డాయి. గ్రామం నుంచి తరిమి వేస్తే పట్టణాల్లోకి వచ్చేసి మురికి వాడలలో, అనార్గనైజ్డ్ సెక్టార్‌లలో పనిచేస్తున్నాము. మా జీవన ఆధారమే ఒక అగమ్య గోచరంగా మారిపోయింది. మా అస్తిత్వమే ప్రమాదంలో పడిపోయింది. కాబట్టి మాకు ప్రాతినిధ్యం కల్పించడంలో ఇంకా ఇప్పుడున్న రాజకీయ దృక్పథం మరీ విశాలంగా ఆలోచించాలని వాళ్ళు అంటున్నారు. కాబట్టి ఆ ప్రతిపాదనలో భాగంగా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఆ రకంగా ఆలోచించడానికి ఇరు వర్గాలు కూడా సమ్మతంగా ఉండాలనేటువంటిది నా ఒక
ముఖ్యమైన ప్రతిపాదన. ఈ ప్రతిపాదనను అంగీకరించడానికి మరి రిజర్వేషన్‌లు పునఃపంపిణీ చేయాలని అంటున్న వాళ్ళు సిద్ధంగా ఉన్నారా? ఉదాహరణకు తెలంగాణకు పరిమితమై మాట్లాడితే, తెలంగాణ ఒక కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డది. ఇప్పుడు రాష్ట్రమే ప్రతిపాదికగా తీసుకున్నప్పుడు, ఈ రాష్ట్రంలో 59 కులాలలో ఎవరు ఈ 10, 15 సంవత్సరాలుగా ఎవరు ఎక్కడున్నారో తేలాలి గదా! తేల్చే కార్యక్రమం ప్రభుత్వం చేపట్టింది గదా! సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన రోజే నిండు సభలో, అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ప్రకటించినారు. రాజకీయ ఒత్తిడి దానికి అనుగుణంగానే పెరిగింది. దాని ఫలితంగానే డాక్టర్ షమీం అఖ్తర్ గారి ఆధ్వర్యంలో ఒక కమిషన్ ఏసింది. సరిగ్గా ఈ రోజుకి అక్టోబర్ 12 నాడు అది నియమించబడ్డది. ప్రభుత్వం వాళ్ళకిచ్చిన టార్గెట్ ఏదంటే 2 నెలలలో 60 రోజులలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం దళిత రాష్ట్రాల నుంచి, ప్రజా రాష్ట్రాల నుంచి రిప్రజెంటేషన్ తీసుకుంటారా? మీరే ఎంక్వైరీ చేస్తారా? మొత్తంగా ఒక కూలంకుషమైనటువంటి అధ్యయనం చేసి ఈ వర్గీకరణ ఎలా చేయాలి? సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్‌లో భాగంగా ఎలా చేస్తే బాగుంటదో దాని మీద కొన్ని సలహాలు, సూచనలు, ప్రతిపాదనలు ఇవ్వమని అడిగింది. వాటికి కరెక్ట్ 2 నెలలు కంప్లీట్ కాబోతుంది. ఒకవైపు కమిషన్ తన పని అది చేస్తుంది. ఇప్పటి వరకు స్పష్టంగా వర్గీకరణ కట్టుబడి ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. దానికి అనుగుణంగా ప్రక్రియలు జరుగుతూనే ఉన్నాయి. మాలమానాడు రూపంలో కొన్ని సమూహాలు అవి పనిచేస్తుంటే వాటికి ఎక్కడ కూడా ప్రభుత్వం పెద్దగా ప్రాతినిధ్యం ఇచ్చినట్టయితే నాకు కనబడట్లేదు. వాళ్ళు ఒక మీటింగ్‌లు పెట్టారు. ఒక మీటింగ్, అర మీటింగ్ పెట్టారు. అయినా దాని ప్రభావం ప్రభుత్వం యొక్క నిర్ణయంలో పెద్దగా ఏం మార్పేం రాలే. అయినప్పటికీ ఈ ప్రాసెస్ జరుగుతుంది గదా! ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు రేపు వర్గీకరణ జరగాలి అనే దాని మీద మీ నమూనా ఏంటి? నేను ఈ సందర్భంగా సూటిగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నా కృష్ణన్నని. మీ నమూనా ఏమిటి? పాత నమూనేనా? కొత్త నమూనా ఏమైనా ఉందా? ఒకవేళ పాత నమూనా అయితే ఈ ప్రమాదం అయితే ఉంది. మరి దానికి మీరు సమ్మతమేనా? 30 సంవత్సరాలుగా మీరు కొట్లాడినటువంటి కొట్లాటకు మీరిచ్చే పరిష్కార మార్గం ఇదేనా? లేదు కొత్త నమూనా ఉంటే ఆ కొత్త నమూనా ఏమిటి? సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ప్రకారం మీరేమన్నా ముందుకొస్తారా? ఆలోచించండి. తర్వాత ఒకవైపు ఈ ప్రక్రియ మొత్తం గూడా అంటే చట్టాన్ని రూపొందించడానికి కావాల్సినటువంటి చట్టబద్ధమైన ప్రతిపాదనలు, ప్రతిపాదిక దాని పునాదిని తయారు చేస్తుంది ప్రభుత్వం. అయినా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అటు రేవంత్ రెడ్డి గారిని, అటు కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మొత్తంగా విమర్శ పాలు చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఒక 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 ప్రయత్నము జరుగుతున్నప్పుడు పనిచేస్తున్నటువంటి వ్యక్తుల మీద, సంస్థల మీద పరోక్షంగా ఒక తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురి చేస్తున్నారు. ఒక ప్రక్రియ ప్రారంభమైనప్పుడు వాళ్ళకు కూడా ఆ ప్రక్రియను సవ్యంగా చేసేటువంటి వెసులుబాటు కలిగించాలి. అలా కాకుండా పదే పదే ఒత్తిడి తీసుకురావడము, జనసమూహాలను సమీకరించడము, ఈ రాజకీయ ఒత్తిడి ద్వారా పనిచేస్తున్నటువంటి వ్యవస్థలను, కమిషన్స్‌ను కూడా ప్రభావితం చేసే ప్రమాదం కూడా ఉంది. దానికి బెస్ట్ ఉదాహరణ భారతదేశ చరిత్రలో జస్టిస్ రామచంద్రరాజ్ కమిషన్. సరే ఆ విషయాన్ని నేను తర్వాత మాట్లాడతాను గానీ, కాబట్టి అలా కాకుండా పనిచేసే వాళ్ళకు కొంత స్టేట్ ఆఫ్ మైండ్‌ని, పీస్ ఆఫ్ మైండ్‌ని కల్పించవలసిన అవసరం ఉంది. తప్పకుండా వర్గీకరణ జరుగుతది. జరగాలి కూడా. కానీ జరిగే ప్రక్రియ కూడా సవ్యంగా, శాంతియుతంగా జరిగే అవకాశాన్ని కల్పించాలి. ఆ రెండో ప్రతిపాదన ఏమన్నా ఉంటే దయచేసి మీరు ముందుకు తీసుకురావాలని, దాని మీద ఎక్కువ చర్చ జరగాలి. ఇప్పుడు ఠాగూర్ ఆడిటోరియంలో మీటింగ్ పెట్టినారు నిన్న. అంతకుముందు అనేక మీటింగ్‌లు పెట్టినారు. ఇప్పుడు మళ్ళీ 1,00,000 డప్పులు, 1000 గొంతుకలు. ఈ 1,00,000 డప్పులు మరి డప్పు అనేది కూడా చాలా గొప్ప ఆయుధం అది. దళిత జాతిలో ముఖ్యంగా మాదిగ జాతి సృష్టించినటువంటి కళా సంపదలో అదొక అత్యద్భుతమైనటువంటి సంపద. ఆ సంపద చావు డప్పు కొడతామని అంటున్నారు. చావు డప్పు ఎవరికి వ్యతిరేకంగా కొడతారు? ప్రభుత్వానికి వ్యతిరేకంగానా? ప్రభుత్వము మనం ఆశించినటువంటి పని చేయకపోతే మీరు నిరసన వ్యక్తం చేయవచ్చు చావు డప్పు కొట్టి. ప్రక్రియ ప్రారంభమైంది కదా! ప్రభుత్వాలు పదే ముఖ్యమంత్రి అయితే ఎక్కడ నేను వ్యతిరేకిగా ముద్ర పడతాననే ఆతృతలో భాగంగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఆయన చెప్తూనే ఉన్నాడు. వీఆర్ ఫర్ కేటగరైజేషన్ అని. అండ్ కేటగరైజేషన్ జరిగే ప్రక్రియ ఎలా ఉండాలో
ఒక చట్టానికి అనుగుణంగా, చట్టబద్ధంగా ఎలా ఉండాలి, రాజ్యాంగ మౌలిక సూత్రాలకు అనుగుణంగా ఎలా ఉండాలి, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు అనుగుణంగా ఎలా ఉండాలో ఒక ప్రయత్నం వారు పెద్దలు డాక్టర్ షమ్మి అఖ్తర్ గారు పనిచేస్తున్నారు. లెక్కలు తీస్తున్నారు. అన్నీ కావాల్సినటువంటి మొత్తం సమాచారాన్ని సేకరిస్తున్నారు. మరి ఈ ఒత్తిడి దేని మీద? ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఒక ప్రదర్శన చేయబోతున్నాము ఫిబ్రవరి 7వ తారీఖు నాడు అని చెప్తున్నారా? లేదా మీ సోదర కులమైనటువంటి మాలలకు మాలలకు వ్యతిరేకంగా లేదా మాలల దగ్గర చావు డప్పు కొడుతున్నారా? ఒకవేళ మాలల మీదనే మీరు చావు డప్పు కొడితే అది సరి అయిందేనా? అంటే ఏంది చావు డప్పు అంటే అంటే శాశ్వతంగా ఈ భూప్రపంచం మీద మనిషి చనిపోయినప్పుడు కదా! భౌతికంగా మరణించినప్పుడు దుఃఖ దుఃఖంలో భాగంగా సాగనంపడంలో మనం చావు డప్పు కొడతాం. మరి నీ సోదర కమ్యూనిటీకే చావు డప్పు కొడతారా? అంటే వాళ్ళందరూ చనిపోవాలనా? ఏమిటి మీ ఆంతర్యం ఏమిటి? తర్వాత ఆ కార్యక్రమాన్ని అంటే దాని యొక్క ప్రిపరేషన్ మీటింగ్‌లో భాగంగా చాలామంది గొప్ప గొప్ప వాళ్ళున్నారు. గొప్ప గాయకులు, గొప్ప కవులు, గొప్ప సృజన చేయగలుగుతారు మా మా సోదరులు. కానీ కొంతమంది పాటలు వాళ్ళు రాసి పాడుతుంటే అది తాత్కాలికంగా గొప్ప ఆనందం పొందుతున్నారు గానీ మీరు శాశ్వతంగా ఆలోచించినప్పుడు, దీర్ఘంగా ఆలోచించినప్పుడు అది చాలా ప్రమాదకరమైనటువంటి ఆలోచన. అట్లాంటి ఒక తాత్కాలిక ఆనందాన్ని, సంతృప్తిని పొందేటువంటి కార్యక్రమాన్ని దయచేసి మీరు చేపట్టకూడదు. మీరు రాసిన పాట, మీరు పాడిన పాట, మీ గొంతు, మీ ఆలోచన, మీ సృజన 1000 కాలాల పాటు ఈ మానవ సమాజాన్ని ఆలోచింపజేయాలి. అలా లేదు. కొంతమంది చాలా అద్భుతమైన సృజన చేస్తున్నారు. వారికి వందనాలు. వారికి కృతజ్ఞతలు. కొంతమంది మరీ నాసిరకం. కొంతమంది మరీ చాలా జుగుప్సాకరమైనటువంటి భాషను వాడుతున్నారు. అందులో మాలల మీద వాడుతున్నారు. మీరంటున్నారు కొంతమందికి వ్యతిరేకం అంటున్నారు. కొంతమంది అని చూడరు. మనకిష్టం ఉన్నా, ఇష్టం లేకపోయినా మనం పుట్టిన కులము, ఆ కులానికి నువ్వు ఆ కులాన్ని ఒక్కరినన్నా, ఇద్దరినన్నా మొత్తం సమూహాన్ని అడ్రెస్ చేసినట్టయితది. కాబట్టి వర్గీకరణ జరగవలసిన పద్ధతి మీద మరింత మెరుగైన, మరింత శాస్త్రీయమైన, మరింత ప్రజాస్వామికమైనటువంటి ప్రతిపాదనలు పెట్టి, ఆ ప్రతిపాదనల్ని చర్చకు పెట్టి దాంట్లో మాలలు కూడా పాల్గొనాలని, మాల మేధావులు కూడా పాల్గొనాలని, ఇతర సబ్బండ కులాలను కూడా దానిలో ఇన్వాల్వ్ చేస్తే బాగుంటది తప్ప, వర్గీకరణ జరగాలి అనేవాళ్ళు వర్గీకరణ ఎలా జరగాలో చెప్పకుండా, వర్గీకరణ జరగాలనడంలో పెద్దగా ఫలితం ఉండదు. సరే వర్గీకరణ వ్యతిరేకించే రాష్ట్రాలు కొన్నున్నాయి. వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకించినంత మాత్రాన 2000 నుంచి 2004లో వర్గీకరణ జరిగి అమల్లోకొస్తే అదేమైనా ఆగిందా? ఆగలే గదా! కాబట్టి ఈ వాస్తవాలను కొంత పరిగణనలోకి తీసుకొని, దాని కేంద్రంగా ఆలోచించి మాట్లాడాలే తప్ప, ఈ ప్రత్యామ్నాయ ప్రతిపాదన పెట్టాలి. ఈ ప్రత్యామ్నాయ ప్రతిపాదన మీదనే ఎక్కువ ఆలోచించాలి. మన సమయాన్ని, మన జ్ఞానాన్ని, మన ఆలోచనను ఇప్పుడు మరింత మెరుగైన ప్రతిపాదన, మరింత మెరుగైన వర్గీకరణ నమూనాను రూపొందించడం ఎలాగా అనే దాని మీద ఆలోచించవలసిన అవసరం ఉందని తెలియజేస్తూ, ఈ విల్ కిమ్లికా ప్రతిపాదించినటువంటి నమూనా భారత సమాజానికి ఏమైనా పనికొస్తదో ఆలోచించాలి. ముఖ్యంగా తెలంగాణకే పనికొస్తదా ఆలోచించాలి. మరీ ముఖ్యంగా చట్టం జరగాలని కోరుకోవడంలో ఉన్నంత పట్టుదల చట్టం జరగడానికి కావాల్సిన ప్రక్రియను ఏర్పరచడంలో కూడా ఉండాలని దానికి అనుగుణంగా ఆలోచిస్తే కేంద్ర ప్రభుత్వం వెంటనే దళితులకు సంబంధించినటువంటి కుల గణన చేయాలని కూడా ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే లెక్కలు లేకపోతే అది చట్ట రూపంలో మళ్ళీ వీగిపోయే అవకాశం ఉంది కాబట్టి, ఒక శాశ్వత పరిష్కారం వైపు మనం అందరం కలిసి ఆలోచించాలని చెప్పేసి నేను కోరుకుంటూ, అటు మాదిగ నాయకత్వం, ఇటు మాలలు, ముఖ్యంగా మాదిగల్ని వర్గీకరణ సపోర్ట్ చేస్తున్నటువంటి బుద్ధిజీవులు కూడా ప్రత్యామ్నాయ ప్రణాళిక మీద దృష్టి సారించాలని చెప్పేసి నేను సూచిస్తూ సెలవు.